ఈ రోజు వరకు ఎప్పుడు అదే చెప్తారు. ఇంత ఎదిగిన తర్వాత ఎవరు నాకేం రాదు, నేను చదువుకోలేదు అని చెప్పుకోవడం అనేది మనం చాలా చోట్ల చూడం, వినం. ఎందుకంటే పెద్దవాడు అయిన తర్వాత నేను ఎప్పుడు పెద్దవాడిని అనుకుంటాను కదా. కానీ ఆయన పెద్దరికం వస్తున్న కొద్దీ, వయసు పెరుగుతున్న కొద్దీ వినయం ఎక్కువగా కనబడుతూ ఉంటుంది మాలాంటి వాళ్ళకి. అది ఆయన వ్యక్తిత్వంలో గొప్ప విషయం. అది అవసరం లేదు, వినయంగా ఉండాల్సిన అవసరం లేదు. కాకపోతే ఇప్పుడు ఆయన ఏమీ చదువుకోలేదు, ఏమీ నాకు రాదు, నమస్కారం పెట్టడం తెలియదు పెద్దవాళ్ళ దగ్గరికి వెళితే, అవన్నీ నేర్చుకుని ఇవాళ యూనివర్సిటీలో చదువుకున్న వాళ్ళు కూడా చెప్పలేనన్ని విషయాలు చెబుతున్నారంటే అది ఎలాగా ఆయనకి సాధ్యపడిందో అది ఆయన వ్యక్తిత్వం. అంటే ఖగోళ శాస్త్రం, భూగోళ శాస్త్రం, వైద్య శాస్త్రం, ఏ శాస్త్రం గురించి మనం ఆయన అడిగినా అడగకపోయినా క్షుణ్ణంగా ఆయన ఏదో బాగా అధ్యయనం చేసినంత స్థాయిలో మనకి చెబుతూ ఉంటే మనకి అసలు ఆశ్చర్యం వేస్తుంది. అప్పుడు మనం ఆలోచించుకుంటే ఏంటి పల్లెటూరు నుంచి వచ్చారా, 3వ క్లాసు 4వ క్లాసు చదివారా, ఎంత ఉట్టిదేనేమో, నిజంగానే బాగా చదువుకుంటాడేమో అనిపిస్తుంది, అలాంటి అనుమానం వస్తుంది. తర్వాత ఆయనకి ఎవరు నేర్పారో, ఆయన నేర్చుకున్నారు అనేది మనకు తెలియదు. కానీ ఆయన ఎప్పుడూ చెప్పేది సత్సాంగత్యం. నేను మొదట ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత నాకు ఎందరో మహామహులందరితో పరిచయం కలగడం, వాళ్ళ ద్వారా చాలా 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 నేర్చుకున్నాను, ఎన్నో విషయాలు నేర్చుకున్నాను. అదే ఒక్క విషయం మనం గమనించాలండి, ఆయన మహానటుడు, నట చక్రవర్తి, నట సమ్రాట్, ఇంకా ఎన్నెన్నో. కానీ ఎంతమందో గొప్ప గొప్ప మహానటులు ఉంటారు, కానీ అందరూ గొప్ప వ్యక్తులు కాలేరు, ఎక్కడో లోపాలు ఉంటాయి. గొప్ప వ్యక్తి కావడం వేరు, గొప్ప నటుడు కావడం వేరు. రెండూ ఆయనలో ఉండడమే ఆయన గొప్పదనం. ఆయన మనకందరికీ ఆదర్శం. క్రమశిక్షణ, ఒక డిసిప్లిన్ ఆయనలో మేము చూసేవాళ్ళం. షూటింగ్కి రావడం అందరికంటే ముందు 9 గంటలకు కాల్షీట్ అంటే 8 గంటలకు రెడీ అయిపోయి 9 గంటలకు నాగేశ్వరరావు వచ్చేస్తారు, చక్రవాళ్ళ ప్రగతిలో. కానీ ఆయన ఎప్పుడూ ఆలస్యం చేయలేదు. వచ్చిన దగ్గర నుంచి వెళ్ళిపోతాను, నా షాట్ ఎప్పుడు తీస్తాను నేను వాడు అడిగినట్టుగా నేను ఎప్పుడు చూడలేదు. చాలా సినిమాల్లో వారితో నటించే అవకాశం నాకు దొరికింది. అంటే ఇవన్నీ కూడా క్రమశిక్షణ. ఈ క్రమశిక్షణ ఇవన్నీ ఓ పక్క నుంచి ఆయన గ్రహిస్తూ నేర్చుకుంటూ, ఆయన చూసి మేము ఇలా నడుచుకోవాలి, ఇలా ఉండాలి. అందుకే మార్గదర్శకుడు ఆయన, మాకు ఎప్పుడు మార్గదర్శకుడే. మాకు కూర్చోబెట్టి చెప్పక్కర్లే, ఆయన చూసి నేర్చుకునేవాడు. చాలా విషయాలు నేర్చుకుంటూనే ఉన్నాం ఇంకా కూడా. అయితే ఇన్ని శాస్త్రాలు చదివి ఇంత చేసి ఆయన తండ్రి వేషం వేశారు. అది నాకు 3వ సినిమా. నాగేశ్వరరావు గారితో నాకు పరిచయం ఉంది. ఎందుకంటే 1960-61 ప్రాంతాల మేము మెడ్రాస్లో ఆంధ్ర ఆర్ట్స్ అని ఒక నాటక సంస్థ పెట్టుకుని దానికి మిమ్మల్ని గౌరవ అధ్యక్షుడిగా ఉంటా ఉంటే తప్పకుండా అలాగే అన్నారు. మేము వేసిన నాటకాలకు వచ్చేవారు. అది పరిచయం ఉంది. ఆ సినిమాలో ప్రేమించి చూడలో మొట్టమొదటిసారిగా నేను ఆయన తండ్రిగా వేస్తున్నప్పుడు మొట్టమొదటి సీన్లో మొట్టమొదటి షాట్లో ఏంటంటే నా డైలాగు, కొడుకుని వెతుక్కుంటూ తండ్రి వెళ్తాడు, వెళితే వాళ్ళ దగ్గర కొడుకు కనిపిస్తాడు. ఆయన స్కూల్ టీచరు, ఏడాది గాడిద, ఇక్కడేం చేస్తున్నాడు, ఇది నా డైలాగ్. ఏరా ఒరే గాడిద ఇక్కడేం చేస్తాడు. నాగేశ్వరరావు గారిని పట్టుకుని ఫస్ట్ టైము నేను ఆయన పక్కన యాక్ట్ చేస్తూ, ఎంత కొడుకు అయితే మాత్రం ఒరే గాడిద గోళ్ళు గడగడగడ. అంతకుముందు మేము కొన్ని విన్నాం. ఎందుకంటే కొత్త యాక్టర్స్ వీడియో నన్ను బావమరి పిలవడానికి, వీడియో నన్ను ఇలా అంటున్నాడు, వాడే నన్ను ఒరే అంటాడు అని ఇలా పర్సనల్గా కూడా చాలామంది తీసుకుని ఆక్షేపిస్తూ ఉంటారు అని చాలా విన్నాం. మరి అలాంటప్పుడు నాగేశ్వరరావు గారి దగ్గరికి వెళ్ళి ఓన్లీ 4 సీన్లు అయిన తర్వాత అన్నా పర్వాలేకపోయాడు. ఫస్ట్ ఓపెనింగ్ నా ఫస్ట్ డే అలాగే ఒరే గాడిగా ఇక్కడ ఏం చేస్తాడు. ఈ తట్టిన బట్టిన పడుతున్నా వెనకాల అసిస్టెంట్ డైరెక్టర్ వెళ్ళమన్నాడు. పుల్లయ్య గారు ఇక్కడికి ఆకలిస్తారు, రావాయా రా చెప్పు అంటున్నారు. ఆయన గుండెలు గంటలు అంటున్నాయి. ఏం చెప్తాం, ఏంటా సార్ ఒరే గాడిగా ఏం చేస్తున్నారా అంటే, ఒకటే ఏంటి మీరు అడుగుతున్నారా,
ఇదేంటి ఇక్కడ నేను నా తండ్రి వేషం. ఆ తండ్రి అలా మాట్లాడతాడు, నేను నీ కొడుకుని ఉద్యమించండి ఏంటి దానికి అని ఆయన ప్రోత్సహించి ఉండకపోతే నేను ఎవరికి వాళ్ళకి అంటే ఇది ఆయన వ్యక్తిత్వంలో ఒక కొత్తవాడిని ఆల్మోస్ట్ కొత్తవాడిని 3వ సినిమాలు ప్రోత్సహించడం, అలా ప్రోత్సహించాల్సిన అవసరం ఆయనకి లేదు. ఆ ప్రోత్సాహం అనేది నాకు అవేళ లభించినప్పుడు నేను పొందినంత ఆనందం ఇంక చెప్పడానికి లేదు. అంచేత ఈ వ్యక్తిత్వం గురించి మీకు ఎవరికి తెలుసు ఆయన వ్యక్తిత్వం ఎలాంటిదో, ఎంత నిక్కచ్చిగా ఉంటారో, ఎంత నిర్మోహమాటంగా ఉంటారో, ఎంత అసలు చెప్పడానికి లేదు. అన్ని విషయాల్లోనూ ఆయన ఆదర్శమూర్తి, అందులో ఏ సందేహం లేదు. వ్యక్తిగా ఎంత గొప్పవాడనేది మనం బేరీజ్ వేసి చూసుకుంటే ఒక పక్క నటన, అక్కడ అగ్రేసరత్వం, ఇక్కడ వ్యక్తిత్వంలో ఉన్న గొప్పదనం, ఈ రెండు ఒకే చోట ఉండడం అనేది చాలా గొప్ప విషయం. అదే ఎంతమందికైనా ఎన్నేళ్ళకైనా ఒక పెద్ద పాఠం. ఆయన జీవితమే ఒక పెద్ద పాఠం. ఆయన జీవితంలో నేర్చుకోవాల్సినవి ఎన్నో ఉన్నాయి. అది ఒక పెద్ద సినిమాకంత గొప్ప విషయం. అని చేస్తాను 2 మాటలు నేను మాట్లాడడానికి అవకాశం ఇచ్చినందుకు అందరికీ నమస్కారం.